కొండ తాతగారి మొహంలో సంతోషం చూడవే, సీకట్ల సందమామలాగా ఎలిగిపోతున్నది కదా. తాతగారు నడుమిట్ట వాల్సినారంటే సక్కంగా నూనె రాసేత్తా, సరేనా? మారాజే కొండవా తాతగారిని అట్టుకోయి కోసంతా కోసపెడదా. వీరయ్య, నరసమ్మ, ఏంటా చప్పుడు? వీరయ్య, వీరయ్య, అమ్మగారు, ఏంటా చప్పుడు? అయ్యగారి గదిలోంచి ఏదో చప్పుడు వచ్చిందమ్మా. పదండి చూద్దాం. ఏమండి, ఏమండి, ఏమైంది? ఏంటా చప్పుడు? అత్తయ్య, పిల్లేదో వచ్చినట్టుంది. ఫ్లవర్ వేస్ కింద పడుంది. ఏంటి బావగారు, వచ్చింది పిల్లేనా? శేషమ్మ, అర్ధరాత్రి ఏంటి అపహాస్యం? నేనెందుకు అడిగానంటే అక్క, నూనె సీసాలాగా ఉంటేను. అయినా ఏంటిది? ఏ డాక్టర్ ఇచ్చాడక్క? గ్రానీ, ఇలాంటి ఆయిల్సే తాతగారి కాళ్ళని పాడు చేశాయి. అయ్యో, టచ్ చేయకండి అత్తయ్య, ఈ ఆయిల్ ఏంటో ఏమో. పరీక్షిస్తూ కూర్చునే లోపు ఈయనకేదైనా జరిగితే ఇప్పటికే నరకం చూస్తున్నారు. ఏం కాదులేండి. బావగారి కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉంటే నిప్పులు పడ్డ నూనె కాదిది, మంచుగడ్డలు పడ్డ నూనెలాగా ఉందని చెప్పాలనుకుంటున్నారేమో అక్క. పిన్ని, ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పదండి. శ్రీపతికి ఈ మధ్య నిద్ర కన్నా చిరాకెక్కువ వస్తున్నట్టుగా ఉంది. పదండి పోదాం. పదనాయనా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.